హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు వారందరికీ నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరము, ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? క్రోధినామ సంవత్సరము 2024-2025లో సింహరాశి. సింహం ఇప్పుడు వేటాడకూడదు. సింహం పరిస్థితి దారుణంగా ఉంది ఇప్పుడు. ఎందుకోసమంటే సింహానికి ఆదాయం 2, వ్యయం ఎంత? 14. అంటే ఈ సంవత్సరం ఖర్చులు బాగా పెరుగుతాయి, అప్పులు బాగా పెరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్మార్గులందరూ మీ చుట్టే వచ్చి కూర్చుంటారు, మిమ్మల్ని పొగుడతారు, మిమ్మల్ని మోసం కూడా చేస్తారు, ఏదో ఒకటి మభ్య పెడతారు. అన్న ఇది కొంచెం ఇల్లీగలే, బట్ ఒక్క క్లిక్ అయింది అయిపోయింది అనుకున్నా, కోటికి 10 కోట్లు వస్తాయి అన్న, చూడు అయిపోతుంది, నేను ఉన్నా కదా అని అంటాడు. నువ్వు ₹1 పెట్టిన తర్వాత అన్న నాకు కూడా వాళ్ళు చేసిండు అన్న అంటాడు. అప్పుడు వాడు చేతులు ఎత్తేస్తాడు, నీకు చేతులు ఎత్తేస్తాడు. ఇది సింహరాశి వారికి ఈ సంవత్సరం జరుగుతుంది, జాగ్రత్త. సో రాజపూజ్యం 2, అవమానం 2. అంటే మెచ్చుకునే వాళ్ళు 2 ఉంటారు, తిట్టే వాళ్ళు కూడా 2 ఉంటారు. ఇప్పటి వరకు సింహరాశి వారికి ఏంటంటే మే 1 వరకు ఏంటంటే మీకు భాగ్యస్థానంలో గురుగ్రహం ఉంటాడు కాబట్టి అప్పటి వరకు అదృష్ట యుగం ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమైనా ఉంటే సమీకరణాలు ఏం చేసుకున్నా మే 1 వరకే చేసుకోండి. మే 1 తర్వాత మొత్తం అంతా కూడా డీలా పడిపోతుంది. ఈ సంవత్సరము ఏదైతే కనుక సూర్యగ్రహణం కూడా మీకు రోకలి ఏదో పుండు మీద కారం జల్లినట్టుగా మీకు మే 1 తర్వాత సూర్యగ్రహణ ప్రభావం ఇంకా ఎక్కువగా పడబోతుంది. సో ఇప్పుడు మాత్రమే మే 1 వరకే బాగుంది. మే 1 తర్వాత గురుగ్రహము దశమ స్థానంకి వస్తాడు. సో అదృష్టము దూరమైపోతుంది, ఉద్యోగ భంగం ఏర్పడుతుంది, వ్యాపారంలో నష్టాలు జరుగుతాయి, దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది, అయిన వాళ్ళు మోసం చేస్తారు. సో ఇలా చాలా విషయాలు జరుగుతాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని వక్రత్వంలో ఎప్పుడైతే కనుక సెప్టెంబర్ అక్టోబర్లో వక్రత్వం అవుతాడు, ఆ టైంలో విపరీతమైన దుఃఖము, కన్నీళ్ళు వస్తాయి, అయిన వాళ్ళు మోసం చేస్తారు, భార్యాభర్తల మధ్యన కలహాలు జరుగుతాయి, ఊహించని చాలా విషయాలు జరుగుతాయి సింహరాశి వారికి. కాబట్టి అహంకారం తగ్గించుకోండి. ముఖ్యంగా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు నోట్లో ఏది నిలవదు, అన్ని సీక్రెట్స్ అన్ని బయట కక్కేస్తూ ఉంటారు. సో సీక్రెట్స్ ఏవి చెప్పకండి. ఎవరికి కూడా ట్రాన్స్పరెన్సీ పెద్దగా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బీ సేఫ్ అండ్ హైడ్ సంథింగ్. ఏవైతే ప్రపంచాన్ని చెప్పాల్సిన అవసరం లేదో చెప్పకండి, ప్రశాంతంగా ఉండండి, అంత బాగుంటుంది. సింహరాశి వారు ఈ సంవత్సరం విశేషంగా ఏమిటంటే కనుక తెల్లవారుజామున్నే కంచి కామాక్షి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. 3 రోజుల పాటు కాంచీపురంలో ఉండండి, అన్ని దేవాలయాలు దర్శనం చేసుకోండి. కానీ ప్రతిరోజు తెల్లవారుజామున రాత్రికి సంధ్య వేళలో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆ కంచి కామాక్షి అమ్మవారి దర్శనం 3 రోజులు చేసుకోండి. అలాగే ఏకాంబరేశ్వర స్వామివారి దర్శనం కూడా చేసుకోండి. అలాగే అమ్మవారికి 3 రోజులు కూడా పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, ఈ 3 రంగుల చీరలు అమ్మవారికి వెళ్ళి నివేదన చేయండి. ప్రతిరోజు 1 కిలో తేనె, 1 కిలో ఆవు నెయ్యి అమ్మవారికి నివేదన చేసి అభిషేకంగా పంపించండి. ఈ విధంగా ఆ అమ్మవారి ఆరాధన చేయండి, బాగా జరుగుతుంది. అది కాకుండా అక్షయ తృతీయతోటి మీ జీవితంలో మార్పులు వస్తున్నాయి. అంటే రాజయోగాలు పోయి దుర్యోగాలు వస్తున్నాయి. మరి ఆ దుర్యోగాలు రాకుండా మిమ్మల్ని కాపాడాలంటే ఒక యంత్రం ఉంటుంది, అదే కుబేర సంపుటి యంత్రం. ఆ యంత్రం మీ దగ్గర ఉన్నట్లయితే మీ యోగాలు మీ దగ్గరనే ఉంటాయి, సుస్థిరంగా ఉంటుంది. ఆ జగదంబ యొక్క యంత్రం మిమ్మల్ని సంరక్షిస్తుంది. మరి ఆ యంత్రం కావాలి అని అంటే సహస్ర కుంభాభిషేకం రోజున, అక్షయ తృతీయ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి యాగం తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం మర్చిపోవద్దు. ఆ రోజు రండి, యాగం ఆచరించండి, జగదంబ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే. గురుగారు, కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రం అనేది తెలీదు. అండ్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఇండివిజువల్గా లైక్ జనరల్ ప్రెడిక్షన్ అది చెప్పారు. అయితే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా జన్మ నక్షత్రం తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఎస్. ఇప్పుడు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవుతే అక్కడ హోరోస్కోప్ PDF అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోయి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అని మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, కన్నడనా, ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు
5 సంవత్సరాలకా, 10 సంవత్సరాలకా, 15, 20, 25 సంవత్సరాలు, మీకు ఎన్ని సంవత్సరాలు డే టు డే ప్రెడిక్షన్ కావాలో అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేయని బట్టి మీకు పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినట్లయితే కనుక మీకు పీడిఎఫ్ రూపంలో మీ జాతకమే మీకు వస్తుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో అక్కడ మొత్తం మీ జాతకము దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. మీకు ఇయర్లీ డే టు డే ప్రెడిక్షన్ వస్తుంది. అంటే ఈ 2024 ఎలా ఉండబోతుంది, మే మంత్ ఎలా ఉంటుంది, జూన్ మంత్ ఎలా ఉంటుంది, జూలై మంత్ ఎలా ఉంటుంది, డే టు డే ప్రెడిక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి. అవి అంచనాల ప్రకారంగా జనరల్గా మేము శోధన చేసి ప్రెడిక్షన్ పెట్టాము. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. అయితే దాంట్లోనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మేము పంపించామని చూసుకోండి. కరెక్ట్ ఉంటే అక్కడ పక్కనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్ర పాదం ఏంటి, మీరు రాగి పాదమా, బంగారు పాదమా, వెండి పాదమా, దేవగణమా, రాక్షస గణమా, మీ వరుగు ఏమిటి, మీకు కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటి, కలిసి వచ్చే వారాలు ఏంటి, కలిసి వచ్చే యోగాలు ఏంటి, తర్వాత మీకు కలిసిరాని తిథులు ఏంటి, కలిసిరాని నంబర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దీని లోపల. సో తర్వాత కొన్ని ఆస్ట్రాలజికల్ థింగ్స్ ఉంటాయి, మాకు తప్ప మీకు అర్థం అవ్వు, కానీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. మీ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, మీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, ఎలాంటి వృత్తిలోకి వెళ్తే బాగుంటుంది, అన్ని విషయాలు ఆ జాతక చక్రంలో ఉంటాయి. కాబట్టి ప్రెడిక్షన్స్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. సో చక్కగా డిజిటల్ రూపంలో చదువుకోండి, మీ యొక్క జీవితాలను మీరు మెరుగుపరచుకోండి. అందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. నీ జాతకం నీదే. అందరి ప్రెడిక్షన్స్ ఇప్పుడు మేము చెప్తాం రాష్ట్రాలు, ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి రావు, కానీ నీ జాతకం మాత్రం నీకు పక్కా వర్తిస్తుంది. అది మీరు తీసుకోండి. అయితే చాలామంది నామనక్షత్రం ఫాలో అవ్వాలా, జన్మ నక్షత్రం ఫాలో అవ్వాలని డౌట్ ఉంటుంది. నామనక్షత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి రవికిరణ్ అని ఒక పేరు ఉంది. రవికిరణ్ అంటే ఏంటి, పేపోరారి చిత్తా నక్షత్రము తులారాశి కింద వస్తుంది. సో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కొడితే మాత్రము పెంటయ్య అని వస్తుంది. సో జన్మనామం వచ్చేసరికి కార్తీక్ అని జన్మనామం వచ్చింది అనుకోండి, అంటే వేవో కాకి మృగశిర నక్షత్రము, అది వచ్చేసి మిథున రాశికి వెళ్ళిపోతుంది. సో జన్మరాశి ఏమో జన్మ నక్షత్రమే మిథున రాశి, నామరాశి ఏమో తులారాశి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అని అంటే జన్మ నక్షత్రము జన్మరాశి తీసుకోవాలి, నామనక్షత్రం ఎందుకు పట్టుకోవాలి. కాబట్టి ఇది చక్కగా ఫాలో అవ్వండి, మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము పూజ చేస్తున్నాం. సో ఆ పూజకి ఎవరైనా రాలేకపోతున్నారు, సహస్ర కుంభాభిషేకం కూడా చేస్తున్నాం, ఎవరైనా రాలేకపోతున్నారు, మీరు అక్కడనే ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లే ఆన్లైన్లోనే మీ యొక్క పేరు, గోత్రనామాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇవ్వండి. ఆన్లైన్లో పే చేయండి, మీ గోత్రనామాలు చదువుతాము, మీకు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది మంచిగా. సో అక్షయ తృతీయ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం పంపించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా విషయాల్లో మాకు ఇన్ డీటెయిల్గా చెప్పినందుకు. సో చూసారు కదా, మీరు కూడా మీ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు చెప్పిన డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.